సిరిలొలికించే శ్రీ మహాలక్ష్మి మార్గశిర లక్ష్మి ధనలక్ష్మిగా అమ్మవారు కాసుల వర్షం కురిపించే వేళ ఈ మార్గశిర గురువారం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మన కుటుంబ సభ్యులందరికీ కూడా మార్గశిర లక్ష్మీ వారం శుభాకాంక్షలు. మనం చూస్తుండగానే మార్గశిర మాసం మొదలైపోయి రెండవ లక్ష్మీ వారానికి చేరుకోబోతున్నాం. మరి మార్గశిర రెండవ లక్ష్మీ వారం అంటే రెండవ గురువారం నాడు ఈ మార్గశిర మాసంలో పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఈ ప్రత్యేక పూజ ఏ విధంగా ఉండబోతుంది. మార్గశిర మాసంలో కొలత పాత్రకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ కొలత పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారి పాదాలను ఎలా పూజించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే వారందరూ కూడా మనలాగే ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందిన వారు అవుతారు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్గశిర లక్ష్మీవారం. మనం మార్గశిర మాసం మొదలైపోయి మొదటి వారం గడిచిపోయింది. అయితే ఇక్కడ నేను చూపించే పూజని మీరు రెండో వారం నుంచి చివరి వారం వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ వారాల మధ్యలో అడ్డొస్తే మిగతా వారాలు కూడా చేసుకుంటాం కనుక ఈ పూజను మీరు మిగతా వారాలైనా చేసుకోవచ్చు. అయితే మార్గశిర మాసంలో ఇది కొలత పాత్ర. ఈ కొలత పాత్ర మనం బియ్యాన్ని కొలుచుకుంటూ ఉంటాం. అయితే ఇది ఇప్పుడు వచ్చింది కాదు. మనకి పెద్దవారి దగ్గర నుంచి కూడా ఇంట్లో చిన్న సైజు డబ్బా దగ్గర నుంచి పెద్ద సైజు డబ్బా వరకు కూడా మనకి బియ్యాన్ని కొలుచుకుంటూ కూడా ఇటువంటి డబ్బాల్ని వాడేవాళ్ళు. అటువంటి కొలత పాత్ర ఇంట్లో ఉంటే కనుక తప్పనిసరిగా పూజించుకోండి, లేదా ఒకటి తెచ్చుకోండి. అయితే మనం సహజంగా స్టీల్ అనేవి పూజల్లో వాడుతూ ఉండము, కానీ కొలత పాత్ర అనేవి అందరిళ్లలో స్టీల్వే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇటువంటి కొలత పాత్ర అయినా ప్రత్యేకంగా ఈ పూజలో పెట్టుకుంటాం. ఈ కొలత పాత్రని ఈ విధంగా గంధం పొట్లతో అలంకరించుకొని నిండుగా బియ్యాన్ని కొలుస్తాం కనుక దీంతో ధనధాన్యాలు మన ఇంట్లో ఎప్పుడు కూడా ఇంతే నిండుగా ఉండాలని కోరుకుంటూ దీని నిండా కూడా బియ్యం పోయండి. బియ్యం పోసిన తర్వాత దీని మీద ఒక విధంగా గుండుగు వక్క తీసుకోండి. మనకు వక్కలు ఉంటాయి కదా, ఆ వక్కను తీసుకొని పసుపు నీళ్ళలో కడిగిన తర్వాత తుడిచి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఆ వక్క మీద గంధం బొట్లు పెట్టి అలంకరణ చేయండి. ఈ కొలత పాత్ర మార్గశిర లక్ష్మీ వారాల్లో పూజలో వాడటం ఎంత ప్రత్యేకత అనేది మార్గశిర లక్ష్మీవార వ్రత కథ వింటే తెలుస్తుంది. ఆ కథలో ఈ కొలత పాత్రకున్న ప్రాముఖ్యత ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా ఈ కొలత పాత్రను చెప్పడం జరుగుతుంది. సాక్షాత్తు అమ్మవారి స్వయాన ఈ పూజని ఈ విధంగా చేయమని చెప్తారనమాట. ఆ కథలో ఈ విధానం అంతా ఉంటుంది. నేను ఆ కథను కూడా ఒకసారి ఒక వీడియోలో వినిపిస్తాను మీ అందరికీ కూడా. ఈ విధంగా బియ్యాన్ని నిండుగా ఈ కొలత పాత్రలో పోసుకున్న తర్వాత గుండు వక్కని లోపల బియ్యం మీద ఈ విధంగా పెట్టి దానిపైన ఒక ఎర్రటి క్లాత్ని ఏదైనా ఇలా మూసేయాలి. అది ఒకవేళ మనం కొత్త బ్లౌజ్ పీస్ కానీ ఎర్రటి క్లాత్ ఏదైనా ఇంట్లో ఉంటే దాన్ని కట్ చేసైనా చిన్న మొక్క అనేది ఈ విధంగా క్లోజ్ చేసి ఇప్పుడు పైన మనం ఇలానే పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు. దానిపైన ఒక పువ్వు కానీ పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. నేను ఇక అమ్మవారి స్వరూపం అని చెప్తున్నాను కాబట్టి గాజులతో అలంకరించి పైన నా దగ్గర ఒక చిన్న విగ్రహం ఉంటే పెట్టాను. మీ దగ్గర ఇటువంటి విగ్రహాలు లేకపోయినా క్లాత్ని పెట్టేసి పైన ఒక 1 రూపీ కాయిన్ అయినా పెట్టుకోవచ్చు. బంగారపు కాసు ఉంటే పెట్టచ్చు. ఇలా ఏమైనా చిన్న విగ్రహాలు కానీ కాయిన్స్ కానీ అమ్మవారు ఉంటే ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఏవి లేవనుకోండి, బియ్యం పోస్తారు, వక్కను పెడతారు, దానిపైన క్లాత్ ఇలా మోస్తారు, పైన ఒక పువ్వు పెట్టండి, పెట్టి కొలత పాత్రని పూజలో పెట్టుకోండి. ఇక మనం ఎప్పుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఈ ధనలక్ష్మి కుంచం అనేది ఈ కుంచంలో ఏవేవి వస్తువులు వేస్తూ ఉంటామో ఆ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షయంగా ఉంటాయని నాకు నమ్ముతాం. అందుకని ఇటువంటి ధనలక్ష్మి కుంచం ఉంటే కనుక మీ దగ్గర ఈ కుంచాన్ని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత గంధం బొట్లతో అలంకరణ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ధనలక్ష్మి కుంచం లేకపోతే కనుక ఏదైనా ఇత్తడి, రాగి లేదా వెండి గ్లాస్ తీసుకొని దాన్నైనా సరే అలంకరణ చేసి దీంట్లో వేయాల్సిన వస్తువులు వేసుకోండి. ఇక్కడ మొదటగా కొలత పాత్రని మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఈ ధనలక్ష్మి కుంచంలో కూడా అవే వస్తువులు వేస్తుంటాము. అయితే ఈ బియ్యాన్ని వేసే ముందు కూడా ఆ ధనలక్ష్మి కుంచానికి నమస్కారం చేసుకొని ముందుగా కొంచెం పసుపు కుంకుమ చిటికెడు వేసిన తర్వాత బియ్యం అనేది మొదటిగా 3 సార్లు వేయండి. ఆ తర్వాత దీంట్లో మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఏ ఉంటే అవి అంటే చిట్టి గాజులు, వెండి, బంగారము, గోమ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, శ్రీఫలం, వెండి చిన్న చిన్న పూలు కానీ ఇటువంటివి మీ దగ్గర ఏ ఉన్నా సరే అవి 3 కానీ ఒక్కొక్కటి కానీ వేస్తూ పైన మీకు కొంచెం పెద్ద గ్లాస్ అయితే 3 గుప్పెళ్ళు బియ్యం ప్రతి వస్తువు వేసిన తర్వాత కొంచెం కొంచెంగా 3 సార్లు బియ్యం, లేదంటే కనుక ఒక వస్తువు వేయటం ఆ తర్వాత కొంచెం బియ్యం వేయటం, అలా ఆ గ్లాస్ నింపే వరకు వేసుకోవాలి. మీ దగ్గర ఏమీ లేవనుకోండి మంగళకరమైన వస్తువులు, బియ్యమే మళ్ళీ నిండుగా నింపేసి ఈ విధంగా పైన మాత్రం కాయిన్స్ పెట్టండి. ఇంత కొలత పాత్ర మనం గుండు వక్క పెట్టుకున్నాం, ఇక్కడ మాత్రం ధనలక్ష్మి కుంచెల్లో కాయిన్స్ పెడతాం. మీ దగ్గర ఉన్న కాయిన్స్తో ఈ కుంచాన్ని నింపేయండి. అయితే
బియ్యాన్ని నిండుగా పోసుకోండి. పోసిన తర్వాత కాయిన్స్ ఈ విధంగా పేర్చండి. నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామిది వెండి కాయిన్ ఉంది. అలాగే మనకి లక్ష్మీదేవి కాయిన్ కూడా ఉంది కాబట్టి నేను ఆ కాయిన్ కూడా పెట్టుకుంటున్నాను. లేదంటే మీరు ఈ కాయిన్స్తో నింపేసి ఊరుకోండి. ఒకవేళ మీ దగ్గర వెండి బంగారు కాయిన్స్ కానీ లేదా ఏదైనా చిన్న కాసులు కానీ ఉంటే ఇలా పైన గంధం బొట్లు అలంకరణ చేసి పైన పెట్టుకోండి. ఈ ధనలక్ష్మి కుంచంలో ఏవేవి వస్తువులు అయితే వేసి మన కుంచాన్ని ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ కూడా ఎప్పుడు మన ఇంట్లో ఇంకా ఇంకా అక్షయంగా వృద్ధి చెందుతాయని ఒక నమ్మకం మనకి. అందుకని ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ కుంచాన్ని కానీ కొలత పాత్రను కానీ మార్గశిర మాసంలో వచ్చే అన్ని వారాల్లో కూడా పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏ వారమైనా మధ్యలో కుదరకపోతే ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలైనా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడెప్పుడు మార్చుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను. మీరు ఒకసారి ఏర్పాటు చేసుకుంటే ఎప్పుడెప్పుడు మార్చచ్చు, లేకపోతే మిగతా వారాలకి అదే వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఈ విధంగా కాయిన్స్తో పేర్చుకొని ఇక్కడ నా దగ్గర స్టోన్స్తో ఉన్న స్వామివారి నామాలంతా ఒకటి ఉంది. ధనలక్ష్మి కుంచానికి ప్రింట్ అయి ఉంటాయండి. రాగి ఇత్తడి వెండి గ్లాసుల మీద శంకుచక్ర నామాలు ప్రింట్ అయి ఉంటాయి. అలా ఉంటే గంధం బొట్లు పెట్టుకోండి. ఒక గ్లాస్నైనా ఈ విధంగా ఏర్పాటు చేసి పెట్టుకోండి. ధనలక్ష్మి కొంచెంగా భావించి మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కొంచెం పరంగా లేకపోతే కనుక, నా దగ్గర అయితే కొంచెం పెద్ద గ్లాసే ఉంది. దీంట్లో కూడా చిన్న చిన్న సైజుల నుంచి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ గ్లాస్ని డైరెక్ట్గా కింద పెట్టము కాబట్టి అడుగున ప్లేట్లో కూడా ఇలా పద్మం షేప్లో వచ్చినట్టుగా కాయిన్స్ అన్నీ పేర్ చేసి ఆ తర్వాత ఆ కాయిన్స్ మీద ఈ ధనలక్ష్మి కొంచాన్ని పెట్టుకుంటాం. ఇక ఇక్కడ పూజా మందిరంలో చేసుకోవచ్చు ఈ మార్గశిర లక్ష్మీవారం పూజని. లేదంటే కనుక ప్రత్యేకంగా పీఠం పెట్టి కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం పెట్టినట్లయితే పీఠం పెట్టే చోటు కూడా శుద్ధి చేసుకొని ముగ్గులతో అలంకరించుకొని ఆ తర్వాత పైన పీట పెట్టి పీటను కూడా పసుపు బొట్లతో అలంకరించుకొని ముగ్గు వేసి దానిపైన ఇలా కావాలంటే క్లాత్ అనేది వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటాన్ని ప్రత్యేకంగా పెడుతున్నట్లయితే కనుక పీఠాన్ని అడుగున కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టండి. ప్రతి వారం కూడా అమ్మవారికి పసుపు కుంకాన్ని తప్పనిసరిగా సమర్పించండి. తయారు చేసుకున్న అంటే ఏర్పాటు చేసుకున్న కొలత పాత్రను కానీ అలాగే ఏర్పాటు చేసుకున్న ధనలక్ష్మి కుంచాన్ని కూడా రెండు వైపులా పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మరొక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ ప్లేట్ అనేది మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉంటే పూజ కోసం పెట్టుకోండి. నా దగ్గర అయితే ఇత్తడి విగ్రహం ఉంది కాబట్టి అమ్మవారిని పూజలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను తయారు చేసుకున్న కాయిన్ బౌల్లో అమ్మవారిని పెట్టానండి. ఈ కాయిన్ బౌల్ అయితే నేను ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ. ఆ కాయిన్ బౌల్ నిండా కూడా మళ్ళీ బియ్యాన్ని నింపి దానిపైన నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. ప్రతి వారం కూడా మీరు కావాలంటే మీరు అభిషేకాలు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. చాలా మంచిది అమ్మవారికి మార్గశిర లక్ష్మీ వారం అనేది. మరి ఈ మార్గశిర లక్ష్మీ వారం రెండో వారంలోకి వచ్చాను కదా. ఈ రెండో వారం ఎప్పుడు వచ్చిందంటే 12వ తారీఖు మనకి డిసెంబర్ 2024లో మనకి మార్గశిర రెండవ లక్ష్మీవారం. ఈరోజు తిథి ద్వాదశి, అశ్విని నక్షత్రం ఉంది. ముఖ్యంగా వచ్చేసి మార్గశిర లక్ష్మీ వారంలో పాదాలను అమ్మవారి పాదాలను శరణు వేడుతూ అమ్మవారి పాదాలను ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కనుక ఈ విధంగా నేనైతే పోయినసారి నేను బయట కొనుక్కున్న పాదాలు పెట్టాను. మా దగ్గర పాదాలు లేవండి మరి ఎలా అని అడిగారు కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక తమలపాకు మీద కానీ ఒక ప్లేట్లో కానీ మనం పాదాలని వేసుకోవచ్చు. అలాగే నేను పాదాలని ఎన్ని రకాలుగా వేయచ్చంటే ఒక వీడియో కూడా పెట్టాను. ఇక్కడ స్క్రీన్ మీద వేసా కదా, ఆ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలా ముగ్గుతో కూడా మీరు పాదాలను వేసుకోవచ్చు. ఇక్కడైతే తమలపాకు మీద కుంకుమతో పాదాలు అనేవి ఈ విధంగా వేసి అమ్మవారి ముందు పెట్టి ఈ పాదాలకి ఈ మార్గశిర లక్ష్మీ వారం మీరు పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజని ఏదో ఒక విధంగా చేసుకోవాలని సంకల్పం ఉండటమే పెద్ద విషయం కాబట్టి అమ్మవారిని మీరు ఏ రూపైనా పూజించినా అమ్మ అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక తమలపాకు మీద వేసుకున్నాను చూడండి. ఇలా ఈ తమలపాకు మీద అమ్మవారి పాదాలు వేసి అమ్మవారి పాదాలు పూజ దగ్గర పెట్టుకోండి. మీరు అక్షింతలతోనూ కుంకుమతోనూ పూలతోనూ ఈ పాదాలకి పూజ అనేది చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మీ వారాలు ద్వారం దగ్గర కూడా పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాదాలను వేయాలి. అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టుగా పూజలో కూడా ఈ విధంగా పాదాలని ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా పూజిస్తాం. అయితే నా దగ్గర ఇటువంటి చిన్న పాదాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను వీటిని కూడా పూజలో పెట్టుకున్నాను. అయితే అమ్మవారికి ఇన్నే దీపారాధన చేయాలని ఏమీ లేదు. మీరు మామూలుగా దీపారాధన చేస్తారు కదా, అది సరిపోతుంది. ఈ దీపారాధన చేసి అమ్మవారికి ముందుగా అక్షింతలు అనేవి వేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మిగతా ఏ వారాలు కూడా అడ్డు రాకుండా చక్కగా అమ్మవారి పూజను చేసుకోవాలని చెప్పి వినాయకుని కూడా సంకల్పం చెప్పుకొని మనస్ఫూర్తిగా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని స్వామివారికి మీ కోరికను కూడా విన్నవించి స్వామివారికి ధూపం చూపించి పూజ అనేది చేసుకోవాలి. చేసుకొని స్వామివారికి పూలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేయొచ్చు. అయితే ఇక్కడ అడిగింది మేము నిత్య పూజ
మందిరంలో చేసుకోవచ్చు అడిగారు కదండి, ఈ పూజను మీరు అక్కడ కూడా చేసుకుంటారు. అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసినట్లయితే మీరు నిత్య దీపారాధన తప్పనిసరిగా దీపం పెట్టవలసిందే. అక్కడ పూజ చేసుకుంటే కనుక ఇక్కడ ప్రత్యేకంగా ఇంకా వినాయకుడికి అక్కర్లేదు. అక్కడ పూజ చేసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్గా అమ్మవారికి ప్రత్యేకంగా పూజా పీఠం పెట్టినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా ఇక అమ్మవారి పూజ మీరు మొదలు పెట్టేయచ్చు. అయితే ఇవాళ నేను అమ్మవారికి ఇలా కమల పూల్లాగా ఇలా ఉన్న కుందుల్లో నేను ప్రత్యేకమైన దీపారాధన పంచదీపాలతో వెలిగించుకుంటున్నాను. మీరు కావాలంటే వెలిగించుకోవచ్చు, లేదా ప్రత్యేకమైన దీపం ఏదున్నా మీ దగ్గర వెలిగించుకోండి, అమ్మవారికి చాలా మంచిది. ఇక్కడ నేను వచ్చేసి కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను. ఒకవేళ మీరు కొత్త తెచ్చుకోవాలన్నా ఏ రోజు తెచ్చుకోవచ్చని అడిగారు. ఈ మార్గశీర మాసం ఎప్పుడైనా మంచిదే, శుక్రవారాలు, లక్ష్మీవారం, మంగళవారం కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అమ్మవారి ఇంటికి వస్తున్నట్టే కదండి కామాక్షి అమ్మవారు అంటే. అమ్మవారిని కామాక్షి దీపం అంటే ఆ లక్ష్మీదేవి గజలక్ష్మి కామాక్షి దీపం, అష్టలక్ష్మి కామాక్షి దీపం ఇలా రకరకాలు ఉంటాయి. మీరు ఏ రూపేణా తెచ్చుకున్నా అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టే కాబట్టి అది శుభకరమే. కాబట్టి మీరు కావాలంటే కొత్త తెచ్చుకోవచ్చు. ఈ విధంగా నేను కామాక్షి దీపాన్ని కూడా వెలిగించి అమ్మవారికి ఈ పంచదీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపాల దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని మార్గశిర లక్ష్మీవారం పూజలని మొదలుపెట్టి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ, అలాగే అష్టోత్తరం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చదువుకోవాలి. మనకి మార్గశిర మాసం మొదలైన తర్వాత ఇది 2వ వారం పూజా విధానం అండి. మనకి డిసెంబర్ 12వ తారీఖు 2024వ సంవత్సరంలో వచ్చింది. అమ్మవారిని ఎప్పుడు పూజిస్తున్నా కూడా మంగళకరమైన వస్తువులు, ఎర్రటి పూలు, అక్షింతలు ఇటువంటి వాటిలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారిది కనకధార స్తోత్రం చదువుకోండి, చాలా మంచిదండి. ఇటువంటి ప్రత్యేకమైన పూజలప్పుడు అమ్మవారికి అటువంటిది చదువుకుంటే మంచిది. అయితే మణిద్వీప వర్ణన చదవచ్చా అని అడిగారు. అమ్మవారికి ఇలా పూజ చేస్తున్నప్పుడు మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామం, కనకధార స్తోత్రం, మహాలక్ష్మాష్టకం, అలాగే ముఖ్యంగా వచ్చేసి అష్టలక్ష్మి స్తోత్రం అంటే అమ్మవారి అందరినీ కూడా పూజించినట్టు అవుతుంది కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే శ్రీ సూక్తం ఇటువంటివి మీరు నోటికి ఏదొస్తే అది చదువుకోవచ్చు. అయితే లక్ష్మీ గురువారాల వ్రతం అనేది బుక్ చూపిస్తున్నాను కదండి, ఇది ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ మార్గశిర మాసంలో గురువారాలు చేసుకునే పూజ. అయితే లక్ష్మీ వారాల వ్రతం 5 లక్ష్మీ వారాల వ్రతం అనేది నేను ప్రత్యేకంగా వీడియో పెట్టా. అది ఏ గురువారం ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. దానికంటూ అదొక వ్రతంలాగా ఉంటుంది. ఆ నోము చేసుకోవడానికి ప్రత్యేకమైన కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఉపవాసాలు, సాయంత్రాలు చేస్తూ ఉంటాం పూజ, అవన్నీ ఆ నియమాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఈ మార్గశిర మాసంలో మొదలు పెట్టాలనుకున్నా లేదా విడిగా ఏ గురువారమైనా మొదలు పెట్టచ్చు. అలా వచ్చేది కూడా ఇంకా రాబోయేది మనకి ధనుర్మాసం. సో ఆ గురువారాలు మొదలు పెట్టాలన్నా కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. కనుక ఆ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ ఈ మార్గశిర లక్ష్మీవారాలు ఈ విధంగా పూజ అనేది మీరు ఒక గురువారం మధ్యలో అడ్డొస్తే మిగతా గురువారాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి కాయిన్స్తో నేను కాయిన్ బౌల్లో అమ్మవారిని పెట్టుకున్నాను కదండి, అదేవిధంగా కాయిన్స్తో అమ్మవారికి ఈ 2వ వారం పూజ అనేది చూపిస్తున్నాను. కాయిన్స్తోనూ మంగళకరమైన వస్తువులతోనూ లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు, చిట్టి గాజులు, మనం చేతి వేసుకునే పెద్ద గాజులు ఇలా వేటిలతైనా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. మరి ఈ కాయిన్స్తో ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ కాయిన్స్ని అమ్మవారిని పూజాపీఠం కదిపేసి తీసేసిన తర్వాత ఈ కాయిన్స్ని మనం ధనం నిల్వ ఉండే చోట దాచుకోవచ్చు. లేదా ఏదైనా ఉపయోగపడే వస్తువు, మన ఇంటికి అవసరమైన వస్తువు కొనుక్కోవచ్చు. ఆ డబ్బుని ఖర్చు పెట్టి పూజకి మళ్ళీ కాయిన్స్తో అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం ఆ కాయిన్స్ని అలానే ఉంచేయచ్చు. ఈ మార్గశిర లక్ష్మీ వారాలన్నీ కూడా మనం ఉపయోగించుకుని ఆ తర్వాత ఆ డబ్బును వాడుకోవచ్చు. కాబట్టి అమ్మవారి పూజ కూడా ఆ కాయిన్స్ అలానే ఉంచేసుకోవచ్చు. చాలామంది కాయిన్స్తో వాడుతుంటే ఆ కాయిన్స్ ఏం చేయాలని అడుగుతున్నారు. మళ్ళీ మన పూజలకు వాడుకోవచ్చు. లేదా ఆ ధనాన్ని రొటేట్ చేస్తూ ఉంటాం, అంటే వాడుకుంటాం, మళ్ళీ కొత్త కాయిన్స్ తెచ్చి కొత్త డబ్బులతో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక అటువంటప్పుడు ఆ కాయిన్స్ని మీరు ఏదైనా మీకు నచ్చిన వస్తువు, ఇంట్లో పనికొచ్చే వస్తువు, లేకపోతే కొంతమంది పూజకు వాడే వస్తువులు కొనుక్కోవడానికి మాత్రం ఉపయోగిస్తుంటారు. కొంతమంది దానం చేస్తారు. అమ్మవారికి పూజ చేసినవి మనం ఎలా నిల్వ ఉంచుకొని ధనం నిల్వ ఉండే చోట పెడతామో అలాగే దానం చేసినా కూడా ఫలితం అనేది మంచిగా వస్తుంది. కాబట్టి దాంట్లో కొన్ని కాయిన్స్ ఎవరికైనా దానం చేయడం కూడా చేస్తూ ఉంటారు. అంటే టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు దానం చేస్తూ ఉంటారు. అమ్మవారికి పూజ చేసినవి కాబట్టి కొంతమంది అమ్మవారి గుడిలో కూడా తీసుకువెళ్ళి కొన్ని కాయిన్స్ అమ్మవారికి వేసి మిగతావి దానం చేసి కొన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎలా చేసినా పర్లేదు. కాబట్టి అమ్మవారికి విధంగా పూజ చేసుకొని పాదాలు కూడా పెట్టుకున్నాం కనుక తప్పనిసరిగా అమ్మవారి పాదాలకి అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఆ పాదాల దగ్గర అక్షింతలు వేస్తూ కానీ పూలు కానీ వేస్తూ పూజను చేసుకోండి. పూజ అయిన తర్వాత ఆ పాదాల దగ్గర ఉన్న కుంకుమతో చేస్తుంటే కనుక ఆ కుంకుమతో తీసుకొని ఎదుటను ధరించడం, ఈ పాదాల దగ్గర వేసే అక్షింతలు తప్పనిసరిగా తల మీద వేసుకోండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వేసుకోండి. అలాగే పూజ చేస్తున్నప్పుడు కూడా మార్గశిర లక్ష్మీవారం మీరు కూడా చక్కగా చేతికి గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని కుదిరితే పారాణి కూడా పెట్టుకొని పూజ చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం అతి శీఘ్రంగా దొరుకుతుందన్నమాట. ఈ మార్గశిర లక్ష్మీవార వ్రత కథ వింటే అమ్మవారు ఇంటింటికి తిరుగుతూ తన ఇంటిని ఎవరింటికి అయితే
వెళ్ళాలని చూస్తుందో ఆ ఇల్లు ఎలా ఉండాలి అని అంటే గడప దగ్గర తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ఈ మార్గశిర లక్ష్మీ వారానికి గడపని అలంకరించి ఉండాలి. ఇంటి ముందు ముగ్గు ఉండాలి, అమ్మవారి పాదాలు వేసి. అలాగే ఇంట్లో తనకి పూజలు జరుగుతూ ఉండాలట. అలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని కూర్చోడానికి అమ్మవారు చూస్తుందట. సాక్షాత్తు అమ్మవారే ఎటువంటి వాళ్ళు ఈ పూజను చేయాలి, ఆ ఇల్లు ఎలా ఉండాలని చెప్పిన కదే మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ అనేది ఉంటుంది. ఆ కథను విని తప్పనిసరిగా అక్షింతలు వేసుకుంటే పూజ పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. ఆ కథ విన్నా కూడా లక్ష్మీ కటాక్షమే. ఆ కథను కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ కథని ఆ విధంగా చదువుకొని అక్షింతలు వేసుకుంటే కనుక అమ్మవారి కటాక్షం లభించి మీరు ఏ సంకల్పం కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది. మరి మార్గశిర లక్ష్మీ వారాలు మొత్తంగా 4. పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కలిపి మార్గశిర మాసం 5 వారాలు చేస్తూ ఉంటాం. మరి మొదటి వారం అయిపోయింది కాబట్టి మొదటి వారం పులగం అనేది నైవేద్యం అమ్మవారికి పెడితే, రెండవ వారం వచ్చేసి అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అట్లు తిమ్మనాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కాబట్టి మార్గశిర లక్ష్మీవారం ఇవి నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా వచ్చేసి ఈ పూజని ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో ఏ పూజ అయినా మంచిదే. అలా చేసుకునే వారు 9-10 లోపలైనా ఉదయం ఈ పూజను చేసుకోవచ్చు. లేదా మీకు ఉదయం ఏదైనా కుదరకపోతే సాయంత్రమైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఉపవాసం ఉంటేనే సాయంత్రం చేయాలని ఏమీ లేదు. కాబట్టి మీరు మధ్యాహ్నం భోజనం చేసినా సాయంత్రం పూజను చేసుకోవచ్చు. అయితే సాత్వికమైన ఆహారం తిని ఉండాలి, నాన్ వెజ్ లాంటివి తిని ఉండకూడదు. ముఖ్యంగా వచ్చేసి ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇంటి ముందు ముగ్గు ఉంచడం, గడపని అలంకరించడం, పూజా మందిరంలో దీపం ఉండటం. ఇంట్లో కూడా ఈ మార్గశిర లక్ష్మీ వారం బూజులు దులపడం అటువంటివి చేయకూడదు. ఇవి నేను మార్గశిర మాసం నియమాలు నేను చెప్పున్నాను. మళ్ళీ ప్రతి వీడియో కూడా ఆ వీడియో ఎవరైనా చూసుంటారని చెప్పి చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఇంటిని బూజులు దులపడం కానీ, చెత్తని బయట వేయడం కానీ, చీపిని బయట పడేయడం కానీ, అలాగే విడిచిన బట్టలు ఇంట్లో ఉంచడం కానీ, ఎక్కడ పడితే అక్కడ పడేయటం, బట్టలు బాగా లేటుగా లేవటం, సాయంత్రం లైట్లు వేసే వరకు పడుకోవటం, ఇటువంటివి ఏవి కూడా మార్గశిర లక్ష్మీవారం చేయకూడదు. ఎంతో అత్యవసరమైతే తప్పితే అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఈ మార్గశిర లక్ష్మీవారం చెయ్యరు. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని అసభ్య పదజాలంతో తిట్టకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇటువంటివన్నీ పాటిస్తూ మార్గశిర లక్ష్మీవారం చక్కగా తలస్నానం చేసి ఆ పూజ చేసే ఆడవారు కూడా చేతికి గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్గశిర లక్ష్మీవారం ఏ ఇంట అయితే పూజ జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అట్లు తిమ్మనాన్ని నివేదన చేస్తాం కనుక ఎవరికైనా ఉదయమే పూజ చేసుకున్నప్పుడు మీరు వండి వెంటనే పెట్టలేకపోతే మళ్ళీ ఈవినింగ్ ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసి ఆ సాయంత్రమైన ఆ నైవేద్యాన్ని అమ్మవారికి వండి పెట్టచ్చు. నేనైతే తిమ్మనం అనేది ఎలా తయారు చేయాలి అనేది నేను షేర్ చేశానండి. అట్లు అందరికీ తెలిసినవే కదా. కాబట్టి ఈ విధంగా ఈ రెండిట్లో ఏ ఒక్కడైనా సరే అమ్మవారికి ఆ రోజు నివేదన చేస్తే చాలా మంచిది. అలాగే ఎవరికైనా ఒక్క ముత్తైదుకైనా పిలిచి తాంబూలం ఇచ్చుకుంటే లక్ష్మీదేవి స్వరూపంగా చాలా మంచిది. మీకు ఏదైనా వెసులుబాటు ఉంటే మీరు ఆ తాంబూలం కూడా ఇవ్వవచ్చు. ఏ అడ్డంకులు లేకపోతే పూజాపీఠాన్ని కానీ అలానే ఉంచేసి శుక్రవారం కూడా పూజ చేసుకుని శనివారం ఉదయం కదిలించండి. ఏదైనా అడ్డంకులు ఉన్నాయి, కుదరదండి 3 రోజులు ఉంచడానికి కుదరదు అంటే అప్పుడు మార్గశిర లక్ష్మీవారం గురువారం సాయంత్రం పూజ చేసుకొని మరొకసారి అప్పుడు అమ్మవారిని కదిలించి తీసేసుకోవచ్చు. మొదటి వారం చేసుకోలేదు అని బాధపడకుండా ఒకవేళ మీరు మొదటి వారం మిస్ అయినా సరే ఈ రెండవ వారం నుంచైనా అమ్మవారి పూజను చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మార్గశిర లక్ష్మీ వారాలు అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. మా వైజాగ్ వాళ్ళందరం అయితే మేము కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎంతో విశేషంగా మార్గశిర లక్ష్మీ వారాల పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అమ్మవారిని ఏ రూపేణా పూజించినా ఆ పూజ అంతా ఆ తల్లికే చెందుతుంది కాబట్టి తప్పనిసరిగా మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారిని ఈ విధంగా పూజించండి. అయితే అమ్మవారిని ఇలా ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు బియ్యం పెట్టుంటారు కనుక ఆ బియ్యాన్ని మళ్ళీ ఏదైనా ప్రసాదం వండొచ్చు, లేదా ఇంట్లో మీరు అన్నం తినేటప్పుడు అంటే నాన్ వెజ్ కాకుండా విడి రోజుల్లో ఆ బియ్యాన్ని వాడేసుకోవచ్చు అన్నం వండుకోవడానికి. కొలత పాత్ర అలాగే ధనలక్ష్మి కుంచాలు అనేవి మిగతా వారాలు మేము చేసుకుంటున్నామంటే ఆ కొలత పాత్రని ధనలక్ష్మి కుంచాన్ని అలానే ఉంచేసుకొని మీరు అన్ని వారాల వరకు కూడా ఆ కుంచాన్ని అలానే ఉంచేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక వారం పెట్టుకుంటాము అని అంటే అమ్మవారి పూజాపీఠాన్ని కదిపేసి తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధనలక్ష్మి కుంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని వాడుకోవచ్చు. కొలత పాత్రలో ఉన్న బియ్యం కూడా ఇంట్లో వాడేసుకోవచ్చు. ఒకవేళ మీకు పీరియడ్ ప్రాబ్లం దగ్గరలో ఉంది అనుకుంటే కనుక పూజ అంతా అయిన తర్వాత ఇవి వస్తువులన్నీ కూడా సర్దేసుకొని మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నప్పుడు కొలత పాత్ర ధనలక్ష్మి కొంచెం మళ్ళీ సిద్ధం చేసి పూజలో పెట్టుకోవచ్చు. ఇదండి మార్గశిర లక్ష్మీవారం పూజా విధానం. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.